మీరు రామాయణం చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. నేను మొదటి రోజు మనవి చేశా, వాల్మీకి రామాయణం ఒక్కటే పరమసత్యము, అంటే యథార్థమైన గాథ. సీతాపహరణం చేసినప్పుడు ఏదో భూమిని పైకెత్తి తెచ్చాడని లేదు రామాయణంలో. ఆవిడ జుత్తు పట్టుకుని ఆమె తొడల కింద చెయ్యి పెట్టి ఎత్తి పట్టుకెళ్ళాడు రావణాసురుడు. ఆవిడికి స్పృహ లేదా సమయంలో హారామ హాలక్ష్మణ అని విలపిస్తూ ఉండగా తీసుకెళ్ళాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నొక్కి పట్టి. అలా తీసుకెళ్తున్నప్పుడు బ్రహ్మగారు సమాధిలో ఉన్నాడు. ఉలిక్కి పడ్డాడు ఆవిడ అరుపుకి. ఉలిక్కి పడి ఆయన చూసి అన్నాడు, చాలా సంతోషంగా ముఖం పెట్టి, అబ్బా నీ తపస్సు నిన్ను కాపాడిందిరా, ఇన్నాళ్ళు నువ్వు చచ్చిపోవడానికి కావలసిన అన్నం వండుకుంటున్నావురా అన్నాడు. అంటే మీరొకటి గమనించండి, ఈ దేశంలో గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తి యొక్క శక్తి ఎటువంటిదో, ఏ తపస్సు చెయ్యవలసిన అవసరం లేకపోయినా ఒక స్త్రీ గౌరవం అటువంటిది. ఒక స్త్రీ జోలికి వెళ్ళడం, ఒక స్త్రీని నిష్కారణంగా అనరాని మాటలు అని బాధ పెట్టడం, ఆమె కళాశాలకి వెళ్ళి చదువుకునేది కానివ్వండి, ఉద్యోగానికి వెడుతున్నది కానివ్వండి, ఒక్క పిల్లే కనపడింది కదా అని చెప్పి మన నోటికొచ్చినట్టు వదరితే అది మనం విషాన్ని వండుకుంటున్నట్టు. దాని ఫలితాన్ని చిట్ట చివర అనుభవించవలసి వస్తే 10 తలకాయలుంటే ఆగలేదు, తెగిపోయాయి. అందుకే రామాయణం సుందరకాండ ఎంతకాలం ప్రచారంలో ఉంటుందో అంతకాలం పిల్లల్లో కుభావములు పుట్టవు. వాళ్ళకి అందించేవన్నీ విషంతో కూడుకున్నవి అందించవలసిన అమృతాన్ని అందించకుండా వాళ్ళు చెడిపోతున్నారని గుండెలు బాదుకుంటే ఎవరిది దోషం?